వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేను శాంసంగ్ గ్యాలక్సీ M55 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే పక్కా లైక్ అండ్ ఆల్సో కూడా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళది M55 స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నాయి. సో ఇక్కడ బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళది సిమ్ స్లాట్, పంచ్ హోల్ డిస్ప్లే, పెద్ద డిస్ప్లే అవన్నీ కూడా చూపిస్తారు. ఇక్కడ ఫస్ట్ కొన్ని హైలైట్ చూసుకుందాం. ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఇచ్చారు అమ్మడపై. సో ఇది కొంచెం థ్రాటల్ అవుతుంది, కొంచెం ఇష్యూస్ అయితే చాలామంది మొత్తుకోరు, కానీ అక్కడ మన వాళ్ళు అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే 45 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీ, తొందరగానే ఛార్జింగ్ అయితే అయిపోతుంది అన్నమాట. అక్కడ AMOLED డిస్ప్లే ఇచ్చారు. సో సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో పాటు వచ్చింది. అండ్ ఇక్కడ 50 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఈ ప్రైస్ కేటగిరీ బాగానే ఇచ్చారు అనుకోవచ్చు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP OS వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. 2 MP మ్యాక్రో కెమెరా. సో 2 MP మ్యాక్రో కెమెరా పక్కకు పెట్టేసినపై వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సరిపోతాయి. నెక్స్ట్ చూసుకుంటే కలర్స్ అయితే ఇంకా 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, డెనిమ్ బ్లాక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ వేరియంట్స్. బాక్స్లో ఏమొస్తున్నాయంటే బాక్స్లో స్మార్ట్ ఫోన్, టైప్-C కేబుల్, పిన్, సిమ్ ఇంజెక్టర్ పిన్ అండ్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. మనకి ఛార్జర్ ఇస్తలేరు. అండ్ ఆల్సో పౌచ్ కానీ టెంపర్ గ్లాస్ కానీ ప్రియర్ అవి ఏమి వస్తలేవు అనమాట. ఇదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్ నుంచి. పర్లేదు, స్మార్ట్ ఫోన్ బాగుంది అన్న తీసుకుందాం అనేసి చాలామంది అంటారు అన్నమాట. సో ప్రైస్ ఎంత ఉందన్న అంటే అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ తీసుకుంటే 27,000 ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 8GB RAM 120GB స్టోరేజ్ వేరేసరికి 27,000 ఉంది. అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 30,000 ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సామ్సంగ్ వాళ్ళ ఇండియన్ వెబ్సైట్లో చూసుకుంటే 8GB RAM ఒకటే వేరియంట్ అయితే సెలెక్షన్లో ఉంది. నేను చెక్ చేసిన కాడికి మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేను చెక్ చేసి చూపిస్తున్నా కదా, ఇక్కడ రికార్డ్ చేసాను. అదే అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్, చూపిస్తాను. సో అమెజాన్లో వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ది 12GB RAM వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ 8GB RAM వేరియంట్కి 27,000 ఉంది ప్రైస్. 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్కి వచ్చేసరికి అయితే 30,000 ఉంది. తర్వాత 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 33,000 ఉంది. సో ఇది ఒకటి 12GB RAM వేరియంట్ వచ్చేసరికి అయితే అమెజాన్ ఇంకా ఎక్స్క్లూజివ్ అయిపోయినట్టుంది. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా లేదు, కానీ అమెజాన్లో మాత్రం ఉందన్నమాట. సో బేస్ వేరియంట్ సరిపోతుంది. ఒకవేళ గిట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ చేసుకోవాలంటే మీ ఇష్టంతో పర్చేజ్ చేసుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేయను. ఫస్ట్ మంచి విషయాలు చెప్పుకుందాం. ఇక్కడ మంచి విషయాలు ఏంటంటే 45 వాట్స్ ఛార్జర్ వస్తుంది, మంచి బ్యాటరీ వస్తుంది. ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లే కూడా అవుతుందో బాగా అనిపించింది. అండ్ కెమెరా బాగుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవన్నీ కూడా బాగున్నాయి. అంతా కూడా పర్లేదు, బాగా అనిపించింది. కానీ ఈ ప్రాసెసర్ ఏదైతుందో ఇది ఒకటే కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు. స్లైడ్గా హీట్ థ్రాటల్ అవుతుంది అనేసి చాలామంది అన్నారు. ఆప్టిమైజేషన్ ఎంత చేసేదో తెలియదు సామ్సంగ్ వాళ్ళు, అదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇక్కడ ఛార్జర్ అయితే బాక్స్లో ఏమి ఇస్తలేరు బై, ఇది ఒకటి మెయిన్ అనుకోవచ్చు. సో స్మార్ట్ ఫోన్ వస్తుంది, కేబుల్, టైప్-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, ఇవి తప్పించి మీకు బాక్స్లో గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇస్తారు. సో అది పక్క వేయాల్సింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో కొన్ని బోల్వేర్స్ అయితేనే సో కస్టమ్ ఇవ్వాలి కదా, మన వాళ్ళు కొన్ని బోల్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. అవి మీరు కొన్ని డిజేబుల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది, అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అండ్ ఫైనల్గా అట్లీస్ట్ ఫోన్ బాగుంది, ప్రాసెసర్ బాగుంది, స్పెక్స్ బాగున్నాయి, ఓఎస్ అప్గ్రేడ్ చేస్తారు, 4 years ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్స్, 5 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ చేస్తారు, బాగుందన్న తీసుకుంటానంటే ప్రాసెసర్తో నాకేం ప్రాబ్లం లేదు. ఈజీగా రిలేటెడ్ టాస్క్ రన్ అయితే చాలనుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రాసెసరు 25,000 24,000 లోపల వస్తే బాగుంది. కానీ ఇక్కడ 27,000 వచ్చింది. ఇక్కడ మీరు కూపాన్స్ ఆఫర్స్ అప్లై చేసుకుంటే ఇట్లా 2,000 లోపల డిస్కౌంట్ వచ్చి 24,000కి వస్తుంది అంటే అప్పుడు తీసుకోమంటా. కానీ 27,000 అయితే కరెక్ట్ ప్రైస్ కాదు. అండ్ ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి మీకు ఛార్జర్ ఇస్తలేరు.
సో ఇక్కడ ఛార్జర్కి మళ్ళీ ఇక 2-3 వేలు పెట్టుకోవాల్సి వస్తుంది, 1000 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది. 45 వాట్ ఛార్జర్ ఐ థింక్ ఎక్కువ ఉన్నట్టుంది. సో అదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇంకొంచెం అడిషనల్గా 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. సో దీనివల్ల నేనైతే తీసుకోవద్దనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. ఒకవేళ అయితే మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అన్న ఈ స్మార్ట్ ఫోన్స్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయన్నా అంటే ఎస్, ఈ స్మార్ట్ ఫోన్స్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. దగ్గర రీసెంట్గా రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము OnePlus Nord CE4 ఉంది, Realme 12 Pro 5G ఉంది, తర్వాత పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్స్ అయితే ఒక మంచి ఆల్టర్నేటివ్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సామ్సంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్ ఫోన్కి. మీ ఒపీనియన్స్ ఏంది భయ్? నా ఒపీనియన్ అయితే చెప్పేసిన. మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయి కింద కామెంట్ చేయండి భయ్. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా యువత చూసినా భయ్, వాళ్ళందరూ థ్యాంక్స్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కామెంట్స్ భయ్ మ్యాక్సిమం రిప్లై అనేది ట్రై చేస్తాను భయ్. అండ్ ఫైనల్గా ఈ వీడియోకి అయితే భయ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.